అందరికీ నమస్కారం. జీవితంలో ఏదో ఒక క్షణంలో మనందరికీ ఒక సందేహం వస్తుంది. నేను చేసేది తప్పా? ఒప్పా? ఈ పరిస్థితిలో నేను ఏం చెయ్యాలి? కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడికి కూడా సరిగ్గా ఇలాంటి సందేహమే వచ్చింది. కళ్ళ ముందు ఉన్న సొంత బంధువులను చంపడం అధర్మం అనిపించింది. చేతిలో గాంధీవం కింద పడింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడు ఆ జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణ పరమాత్ముడు చిరునవ్వు నవ్వి అర్జునుడి భుజం తట్టి ఒక రహస్యం చెప్పారు. ఆ ఒక్క రహస్యమే అర్జునుడిని విజేతగా మార్చింది. అదే ధర్మం. ఈరోజు మనం మన నిత్య జీవితంలో ఎదురయ్యే కష్టాలకు, గందరగోళాలకు శ్రీకృష్ణుడు చూపిన ఆ పరమధర్మ మార్గం ఏమిటో తెలుసుకుందాం. చాలామంది ధర్మం అంటే కేవలం పుణ్యకార్యాలు చేయటం అనుకుంటారు. కానీ కృష్ణుడు చెప్పిన ధర్మం చాలా లోతైనది. ఆయన భగవద్గీతలో ఇలా అంటారు, ఇతరుల ధర్మాన్ని చూసి దాన్ని ఎంత గొప్పగా ఆచరించినప్పటికీ నీకు అప్పగించబడిన నీ స్వధర్మాన్ని కొద్దిపాటి లోపాలతోనైనా ఆచరించడమే మిన్న. నేటి కాలంలో దీని అర్థం ఏమిటంటే, ఒక విద్యార్థి ధర్మం ఏకాగ్రతతో చదవటం, ఒక వ్యాపారి ధర్మం మోసం లేకుండా వ్యాపారం చేయటం, ఒక ఉద్యోగి ధర్మం నిజాయితీగా పనిచేయటం. నువ్వు ఏ రంగంలో ఉన్నా నీకు అప్పగించబడిన పనిని వదిలేసి వేరే వాళ్ళ పని గురించి ఆలోచించడం పరమ అధర్మం. నీ బాధ్యతను నువ్వు గుర్తించడమే మొదటి ధర్మం. లోకంలో చట్టాలు, న్యాయాలు మనుషులు రాసుకున్నవి, కానీ ధర్మం అనేది సృష్టి నియమం. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఆ సభలో భీష్ముడు, ద్రోణుడు వంటి మహామహులు తలదించుకొని కూర్చున్నారు. లౌకిక న్యాయం ప్రకారం చూస్తే అప్పటి రాజు ఆజ్ఞకు వారు కట్టుబడి ఉన్నారు. కాబట్టి వారు చేసింది తప్పు కాకపోవచ్చు, కానీ శ్రీకృష్ణుడి దృష్టిలో అది పరమ అధర్మం. ఎందుకంటే కళ్ళ ముందు ఒక స్త్రీకి అన్యాయం జరుగుతున్నప్పుడు చట్టాల గురించి, నిబంధనల గురించి మాట్లాడటం అధర్మం. అక్కడ స్పందించి ఆపదలో ఉన్న ప్రాణాన్ని లేదా మానాన్ని రక్షించడమే పరమధర్మం. అందుకే కృష్ణుడు అంటారు, పరిస్థితిని బట్టి లోక కళ్యాణం కోసం కొన్నిసార్లు నిబంధనలను పక్కన పెట్టడమే నిజమైన సూక్ష్మధర్మం. మన నిరాశకు, బాధకు అసలు కారణం ఏంటో శ్రీకృష్ణుడు ఎప్పుడో చెప్పారు. మనం ధర్మం చేస్తున్నాం, కానీ ఫలితం మనకు నచ్చినట్టు రావాలని కోరుకుంటున్నాం. శ్రీకృష్ణుడు ఇలా అన్నారు, యుద్ధరంగంలో నిలబడి పోరాడటం మాత్రమే నీ చేతుల్లో ఉంది. విజయం వస్తుందా, పరాజయం వస్తుందా అనేది నీ చేతుల్లో లేదు. నువ్వు కేవలం నీ పనిపై మాత్రమే దృష్టి పెట్టు. నువ్వు ఫలితం గురించి భయపడితే నీ ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించలేవు. పరీక్ష రాసే విద్యార్థి ఫలితం గురించి భయపడితే సరిగ్గా రాయలేడు. అందుకే ఫలితాన్ని నాపై విడిచిపెట్టి నీ కర్తవ్యాన్ని నువ్వు ఒక యజ్ఞంలా చేయి అని కృష్ణ పరమాత్ముడు బోధించారు. భగవద్గీత అంతా విన్నాక కూడా అర్జునుడికి ఒక సందేహం మిగిలిపోయింది. కృష్ణ, ఇన్ని ధర్మాలు చెప్తున్నావు, ఏది చెయ్యాలో నాకు ఇంకా అయోమయంగా ఉంది అన్నాడు. అప్పుడు కృష్ణుడు గీతలోని అత్యంత శక్తివంతమైన శ్లోకాన్ని చెప్పారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ. అర్జున, అన్ని నీతి నియమాలు, సందేహాలు, భయాలు పక్కన పెట్టు. నీ బుద్ధిని, నీ మనసును నాపై ఉంచి నన్ను శరణు వేడు. నిన్ను నేను నడిపిస్తాను. దీని అర్థం బాధ్యతల నుండి పారిపోవటం కాదు. మన జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని, ప్రతి విజయాన్ని ఆ భగవంతుడి ప్రసాదంగా భావించి అహంకారాన్ని వీడి జీవించడమే అన్నిటికంటే గొప్ప ధర్మం. ఎప్పుడైతే
నేను చేస్తున్నాను అనే అహంకారం పోతుందో అప్పుడు భగవంతుడే మన రథసారథి అవుతాడు. ముగింపుగా, ధర్మం అంటే కష్టమైంది కాదు, ఎదుటివారికి కీడు చేయకుండా ఉండటం ధర్మం. నీ కష్టాన్ని నమ్ముకొని జీవించడం ధర్మం. అధర్మానికి ఎదురు తిరగటం ధర్మం. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ ఆ కృష్ణ పరమాత్ముడి అనుగ్రహం ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా విజయం లభిస్తుంది. ఈ అమూల్యమైన శ్రీకృష్ణుడి బోధనలు మీకు మనస్సుకు తాకినట్లయితే ఈ వీడియోను ఇతరులతో పంచుకోండి. మీ అభిప్రాయాన్ని కింద తెలియజేయండి. మరిన్ని ఆధ్యాత్మిక జీవన విలువల గురించిన వీడియోల కోసం మన ఛానల్ను చూస్తూ ఉండండి. ధన్యవాదాలు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.